రికార్డు సృష్టించిన విజయవాడ రైల్వే డివిజన్ స్క్రాప్. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ రైల్వే డివిజన్ స్క్రాప్ విక్రయంతో రూపాయలు 101.64 కోట్ల ఆదాయాన్ని సాధించి రికార్డు సృష్టించడం అనేది జరిగింది. అయితే దక్షిణ మధ్య రైల్వే జోన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన రూపాయలు 79 కోట్లు స్క్రాప్ విక్రయ లక్ష్యాన్ని గత డిసెంబర్లోనే అధిగమించి రూపాయలు 100 కోట్ల మార్కును అనేది దాటడం అనేది జరిగింది. ఈ ఏడాది ఈ వేలం ద్వారా రైలు వ్యర్థాలు అండ్ ఎస్ఎన్టీ వ్యర్థాలు, ఇంజనీరింగ్ వ్యర్థాలు, ఇతర లోహాల స్క్రాప్ మొత్తం 18,908 టన్నులను విక్రయించడం అనేది జరిగింది. స్క్రాప్ లో ఇంత ఆదాయం సాధించడంలో కృషి చేసిన సీనియర్ డివిజనల్ మెటీరియల్ మేనేజర్ ఎవరు అంటే కేబి తిరుపత్తయ్యన్ అండ్ డిఆర్ఎం ఎవరు అంటే నరేంద్ర ఏ పాటిల్. మెటీరియల్ మేనేజర్ ఏమో కేబి తిరుపత్తయ్యన్. నెక్స్ట్ డిఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్. ని అభినందించడం అనేది జరిగింది. నెక్స్ట్ సునీత విలియమ్స్. ఎట్టకేలకు 9 నెలల తర్వాత నింగి నుండి నేలకు తిరిగి వస్తున్న సునీత విలియమ్స్ అండ్ విల్మోర్. ఓకే, నాసా వ్యోమగాములు భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్. ఈమె యొక్క వయసు 59 సంవత్సరాలు. అదేవిధంగా విల్మోర్, బచ్ బారీ విల్మోర్. ఇతని యొక్క వయసు 62 సంవత్సరాలు. ఎట్టకేలకు ఏంటంటే 9 నెలల తర్వాత, ఎన్ని నెలల తర్వాత అంటే 9 నెలల తర్వాత అంతరిక్షం నుండి వాళ్ళ యొక్క అంతరిక్ష వాసం ముగించుకొని భూమికి తిరిగి రావడం అనేది జరుగుతుంది. వాతావరణం అనుకూలించి అన్ని అనుకున్నట్లుగా జరిగితే మార్చ్ 18వ తేదీ సాయంత్రం 5:57 అంటే భారత కాలమాన ప్రకారం అయితే 19వ తేదీ తెల్లవారుజామున 3:27 ఓకే, భారత కాలమానం ప్రకారము 19వ తారీఖు అమెరికాలో ఫ్లోరిడా సముద్ర తీరంలో దిగనున్నారు. ఆదివారం నాసా ఈ మేరకు ఏం చేసిందంటే ప్రకటించమనేది జరిగింది. ఈ తేదీన ఇన్ని నిమిషాలకు ఇన్ని గంటలకు వాళ్ళు దిగుతారు, అంతరిక్షం నుండి మన భూభాగానికి ల్యాండ్ అవుతారని ప్రకటించడం అనేది జరిగింది. అయితే ఈ ప్రయాణం ఎలా సాగుతుంది మరి అంటే తిరుగు ప్రయాణం అనేది ఎలా సాగుతుంది, వాళ్ళని ఎలా వస్తారు కిందికి అనే విషయాన్ని మనం గమనించినట్లయితే సునీత బృందము తిరుగు ప్రయాణానికి భారత కాలమానం ప్రకారం ఎప్పుడు అని చెప్పుకున్నాము, మార్చి 19వ తేదీ కౌంట్ డౌన్ అనేది మొదలవుతుంది. క్రూ డ్రాగన్ 10
డ్రాగన్ 10 అనే హోమా నౌక హ్యాచ్ మూసివేత ప్రక్రియ మార్చి 19వ తేదీ ఉదయం 8:15 మొదలవుతుంది. ఓకే, ఐఎస్ఎస్ నుంచి హోమా నౌక అనేది విడివడే ప్రక్రియ మార్చి 19 తేదీ ఉదయం 10:35 మొదలవుతుంది. ఆ తర్వాత నాసా ప్రత్యక్ష ప్రసారం ఆడియోకి పరిమితం అవుతుంది. అంతా అనుకూలిస్తే మార్చి 19వ తేదీ తెల్లవారుజామున 2:15 తిరిగి ప్రత్యక్ష ప్రసారం అనేది మొదలవడం అనేది జరుగుతుంది. మార్చి 19వ తేదీ తెల్లవారుజామున 2:41 హోమా నౌక భూకక్షలోకి ప్రవేశిస్తుంది. ఈ హోమా నౌక అనేది భూకక్షలోకి ఎప్పుడు ప్రవేశిస్తుందంటే ఎన్ని గంటల టైంలో మార్చి 19వ తారీఖు 2:41 భూకక్షలోకి ప్రయాణిస్తుంది. అదేవిధంగా మార్చి 19వ తేదీ తెల్లవారుజామున సుమారు 3:27 ఫ్లోరిడా తీరానికి సమీపంలో ఉన్న సముద్ర జలాలలో ఈ యొక్క క్యాప్సూల్ అనేది ఏమవుతుందంటే ల్యాండ్ అవుతుంది, దిగుతుంది. ఆ వెంటనే మన 4 హోమాగాములను నాసా సిబ్బంది ఏం చేస్తారంటే ఒక్కొక్కరిగా ఆ యొక్క క్యాప్సూల్ నుండి బయటికి అనేది తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇది సునీత విలియమ్స్ సో భూమి మీదకి ఏ విధంగా తీసుకువస్తారనేది ప్రక్రియ. నెక్స్ట్ చంద్రయాన్ 5 మిషన్ కి కేంద్ర ప్రభుత్వం ఆమోదం ముద్ర అనేది వేసింది. చంద్రయాన్ 5 అంతకుముందు మనకు చంద్రయాన్ 3 అనేది జరిగింది కదా, ఇక్కడ చంద్రయాన్ 5 చంద్రయాన్ 5 మిషన్ కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, దీన్నే మనం ఏమంటామంటే ఇస్రో, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చైర్మన్ ఎవరు అంటే వి నారాయణ్ తెలపడం అనేది జరిగింది. ఇది 250 కిలోల భారీ రోవర్ ను చంద్రుడి ఉపరితలంపైకి తీసుకెళ్తుందన్నారు. ఈ వి నారాయణ ఏమన్నారంటే ఈ చంద్రయాన్ 5 250 కేజీల భారీ రోవర్ ని చంద్రుని ఉపరితలంపైకి తీసుకొని వెళ్తుందట. చంద్రుని ఉపరితలం కూర్పుపై సమగ్ర అధ్యయనం ఈ అధునాతన రోవర్ లక్షణమని ఈ యొక్క వి నారాయణ్ తెలియజేయడం జరిగింది. చంద్రయాన్ 5 మిషన్ కు 3 రోజుల కిందటే అనుమతి లభించిందని, జపాన్ సహకారంతో దీన్ని చేపడుతున్నామని కూడా ఈ యొక్క వి నారాయణ్ ఇస్రో చైర్మన్ తెలియజేయడం అనేది జరిగింది. చంద్రయాన్ ను ఇండియన్ లూనార్ ఎక్స్ప్లోరేషన్ ప్రోగ్రామ్ అని కూడా పిలుస్తారు. ఈ చంద్రయాన్ ని ఏమంటామంటే ఇండియన్ లూనార్ ఎక్స్ప్లోరేషన్ అని కూడా పిలుస్తాం. చంద్రుని మీద అన్వేషణ కోసం భారత్ చేస్తున్న 5వ ప్రయోగమే ఈ చంద్రయాన్ 5. చంద్రయాన్ 3 అద్భుత విజయం సాధించింది. ఇంతకుముందు చంద్రయాన్ 3ని ప్రవేశపెట్టారు. అది మంచి గణనీయమైన
అద్భుతమైన విజయాన్ని సాధించింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై స్టాఫ్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. చంద్రయాన్-3 అనేది 25 కిలోల రోవర్ను తీసుకెళ్లగా చంద్రయాన్-5 మిషన్ అనేది మనం ఇంతకుముందే చెప్పుకున్నాము. ఎన్ని కిలోల రోవర్ని తీసుకెళ్తుందని చెప్పుకున్నాము? 250 కిలోల రోవర్ని. గుర్తుంచుకోండి, చంద్రయాన్-3 అనేదేమో 25 కిలోల రోవర్ని తీసుకెళ్తే చంద్రుని ఉపరితలంపైకి, ఈ యొక్క చంద్రయాన్-5 అనేది 250 కిలోల రోవర్ని చంద్ర ఉపరితలంపైకి తీసుకొని వెళ్తుంది. ఓకే, ఇక 2019లో ప్రయోగించిన చంద్రయాన్-2, ఈ చంద్రయాన్-2ని 2019లో ప్రయోగించడం అనేది జరిగింది. ఇది అంత మనం ఆశించినంత విజయాన్ని సాధించలేకపోయింది, ఎదురు దెబ్బ అనేది తగిలింది. 2027 నాటికి చంద్రయాన్-4ను ప్రయోగించాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుందని వి నారాయణ్ మనకు తెలియజేయడం అనేది జరిగింది. 2027 నాటికి చంద్రయాన్-4ని ప్రయోగిస్తారట. ఓకే, నెక్స్ట్ సుప్రీంకోర్టు జడ్జిగా జోయ్ మాల్వా బాబ్జీ ప్రమాణ స్వీకారం చేయడం అనేది జరిగింది. జోయ్ మాల్వా బాగ్జీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈయన ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశాడంటే మార్చ్ 17వ తారీఖున ప్రమాణ స్వీకారం అనేది చేయడం జరిగింది. ఈ బోయ్ మాల్వా బాగ్జీ అను అతను కలకత్తా హైకోర్టు సీనియర్ జడ్జిగా పనిచేస్తూ ఉండేవారు. అతన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఎప్పుడు అంటే మార్చ్ 17వ తారీఖు. భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, ఈ భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ఈ యొక్క జోయ్ మాల్వా బాగ్జీని ప్రమాణ స్వీకారం చేయించడం అనేది జరిగింది. జస్టిస్ బాగ్జీ అత్యున్నత న్యాయస్థానంలో 6 ఏళ్లకు పైగా ఇతను ఉంటాడు. ఈ సుప్రీంకోర్టులో ఇతను 6 ఇయర్స్ అబౌవ్ వరకు ఇతను ఇందులోనే పనిచేస్తాడు. ఈ బాగ్జీ ప్రమాణ స్వీకారంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరింది. ఇతను బోయ్ మాల్వా బాగ్జీ అనే రావడం చేత సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య అనేది 33కు చేరడం అనేది జరిగింది. మరో పోస్టు ఖాళీగా ఉన్నది. బాగ్జీ ఏం చేశాడంటే 2031 మే 25వ తారీఖున సిజేఐగా బాధ్యతలు చేపట్టడం అనేది జరుగుతుంది. 2031 మే 25వ తారీఖున బాధ్యతలు చేపట్టడం అనేది జరుగుతుంది సిజేఐగా. అక్టోబర్ 2న ఆయన పదవి విరమణ అనేది జరుగుతుంది. అక్టోబర్ 2. ఓకే, నెక్స్ట్ ఈ బాగ్జీ 1966 అక్టోబర్ 3న జన్మించడం అనేది జరిగింది.
2011 జూన్ 27న కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇతను కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా ఎప్పుడు నియమితులయ్యారంటే 2011 సంవత్సరము 27వ తారీఖు జూన్ నెల, జూన్ 27వ తారీఖు 2011లో కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2021 జనవరి 4న ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ అవ్వడం అనేది జరిగింది. అప్పటి నుంచి అక్కడనే విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం అనేది చేయడం జరిగింది. 13 ఏళ్లకు పైగా హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించిన ఆయనని ప్రధాన న్యాయమూర్తులతో సహా హైకోర్టు న్యాయమూర్తుల ఉమ్మడి అఖిల భారత సీనియారిటీలో 11వ స్థానంలో చోటు దక్కించుకోవడం అనేది జరిగింది. ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కన్నా నేతృత్వంలోనే 5 సభ్యుల కొలిజియం మార్చి 6న జస్టిస్ బాగ్చి పేరును సిఫారసు అనేది చేసింది. కొలిజియం అనే వ్యవస్థ ఉంటుంది కదా, ఆ కొలిజియం అనే వ్యవస్థలో ఇతన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సిఫారసు చేసింది ఎన్నవ తారీఖు అంటే మార్చి 6వ తారీఖు. మార్చ్ 6వ తారీఖున కొలిజియం అనే వ్యవస్థ నుండి ఇతన్ని పేరును సిఫారసు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్, టూరిజం సెక్టార్లో ప్రత్యేక పర్యాటక పాలసీని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వము పర్యాటక పాలసీని ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో పర్యాటకానికి ఊపు ఇచ్చేందుకు ప్రత్యేక టూరిస్ట్ పాలసీని ప్రభుత్వం అనేది రూపొందించింది. ఈ మేరకు మార్చి 17వ తారీఖున ఏం చేసిందంటే ఉత్తర్వులు అనేది ఈ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. 2030 నాటి సంవత్సరానికి అవసరాలకు సరిపోయేలా పాలసీని రూపొందించినట్టు పేర్కొనడం అనేది జరిగింది. ఆధ్యాత్మిక వారసత్వ సాంస్కృతిక సాహస క్రీడలు అండ్ మెడికల్ వెల్నెస్, ఎకో టూరిజం ఇతివృత్తాలుగా ఆయా సెక్టార్లను అభివృద్ధి చేయాలని ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. పర్యాటక ప్రాజెక్టులు చేపట్టే ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించాలని ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం అనేది నిర్ణయించుకోవడం అనేది జరిగింది. భద్రమైన గమ్యం ఏంటంటే ఈ పర్యాటకులు ముందుగా గమనించేది ఆ ప్రాంతం భద్రమైనదా అంటే, ఇప్పుడు వేరే నేను ఎక్కడికన్నా పర్యటించాలనుకొని అక్కడ నీళ్లు బాగా వస్తాయట, ఉత్త నిలబడ్డా కానీ అట్లా వచ్చి మొత్తం మీద పడతాయట, జనాలంతా కొట్టుకపోతారంట అని భయం వచ్చింది అనుకో, నేను ఆడికి పోను కదా. అట్లా అంటే ఇదేంటంటే ఆ ప్రాంతం భద్రమైనదా కాదా అన్నది ముందుగా ఈ ప్రయాణికులు లేదా ఈ పర్యాటకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు గమనిస్తారు. దీనికి పాలసీలో ప్రత్యేక ప్రాధాన్యం అనేది ఇవ్వడం అనేది జరిగింది. అది భద్రమైనదా లేదా అనేది ప్రాధాన్యత అనేది ఈ పాలసీలో తెలంగాణ ప్రభుత్వం ఒక ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. తెలంగాణ భద్రమైన ప్రాంతం ఉన్న భావన పర్యాటకుల్లో వచ్చేలా ఆయా ప్రాంతాలలో ఏర్పాటు
ఏర్పాట్లు అనేటివి ఉండాలని ఈ తెలంగాణ ప్రభుత్వం అక్కడ ఐడెంటిఫై అనేది అంటే సూచించడం అనేది నిర్ణయించుకోవడం అనేది జరిగింది. పర్యాటకులతో స్థానికులు, గ్లైడ్స్, నెక్స్ట్ దుకాణదారులు ఫ్రెండ్లీగా మెలిగేలా చర్యలు తీసుకోవడంతో పాటు ఆయా ప్రాంతాలకు సీసీ కెమెరాల నిఘా పరిధిలోకి తీసుకురావాలని సిస్టమ్ అనేది చేయడం జరిగింది. ఓకే, అంటే ఈ పాలసీ ఏంటిదంటే ఆ ప్రాంతాన్ని భద్రంగా ఉంది అనేది ఆ పర్యాటకులకు తీసుకురావాలనే ఉద్దేశంతో పాటు అక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడము, గైడ్లు, అక్కడ ఉన్న దుకాణదారులు ఆ పర్యాటకులతో ఫ్రెండ్లీగా స్నేహపూర్వకంగా ఉండేటట్టు చేయడం అనేది ఈ యొక్క పాలసీలోని నిబంధనలు అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏంటంటే అడ్వెంచర్ టూరిజం కేంద్రాలలో కనీస పెట్టుబడి మొత్తం రూపాయలు 25 లక్షలుగా నిర్ధారించింది తెలంగాణ ప్రభుత్వం. దీనికి ఈటీసీపై సబ్సిడీ మొత్తం 25% ఖరారు చేసింది. సబ్సిడీ ఉంటుంది దీంట్లో, మళ్ళీ అది ఎంత అంటే 25% సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కారవన్ పార్క్ ప్రాజెక్టులో కనీసం పెట్టుబడి రూపాయలు 25 లక్షలు, సబ్సిడీ 25%. టూర్ ఆపరేటర్ల కారవాన్లలో కనీస పెట్టుబడి 25 లక్షలు, సబ్సిడీ 25%. హౌస్ బోట్ ప్రాజెక్టులలో కనీస పెట్టుబడి రూపాయలు 1 కోటి అండ్ దీనిపైన సబ్సిడీ మళ్ళీ సేమ్ 25% సబ్సిడీ. ఓకే, అండ్ వే సైడ్ ఎమ్యూనిటీస్ విషయంలో కనీస పెట్టుబడి 2 కోట్లు, దీంట్లో సబ్సిడీ మాత్రము ఓన్లీ 10%. దేంట్లో సబ్సిడీ 10% అంటే సైడ్ ఎమ్యూనిటీస్, సైడ్ ఎమ్యూనిటీస్ లో పెట్టుబడి ఎంత అంటే 2 కోట్లు, కాకపోతే దాంట్లో సబ్సిడీ ఎంత అంటే 10%. ఓకే, నెక్స్ట్ మిసెస్ ఇండియా పోటీలో తెలంగాణ క్వీన్ ప్రియాంక తారే. మిసెస్ ఇండియా ఈ ఏడాది సెప్టెంబర్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న జాతీయ మిసెస్ ఇండియా పోటీల్లో ప్రియాంక తారే తెలంగాణకు ప్రాతినిధ్యం అనేది వహిస్తున్నారు. ఛత్తీస్గఢ్లోని కిలాయ్, ఛత్తీస్గఢ్లోని కిలాయ్ నుంచి వచ్చి నగరంలో స్థిరపడిన ఆమె మిసెస్ ఇండియా తెలంగాణ క్వీన్ 2025లో ప్రతిష్టాత్మక బిరుదుతో పాటు మిసెస్ ప్యాషనేట్ అవార్డ్, అవార్డును కూడా ఈమె దక్కించుకోవడం అనేది జరిగింది. ఈ నేపథ్యంలో జాతీయ వేదికపై మిసెస్ ఇండియా పోటీలో తెలంగాణ సౌందర్యాభిలాషను ప్రదర్శించడం సంతోషంగా ఉందని ఈమె ఈ తారే తెలియజేయడం అనేది జరిగింది. ఎంఎన్సిసిలో హెచ్ఆర్ అండ్ సిఎస్ఆర్గా పలు ఈవెంట్లు నిర్వహిస్తుంది. ఆమె క్రీడలు, పాటలు, నృత్యం వంటి వాటిలో మంచి ప్రతిభావంతురాలు. మంచిగా ఆడుతుంది, మంచిగా డాన్స్ చేస్తుంది, మంచిగా పాటలు కూడా ఈ తారే పాడుతూ ఉంటుంది. ప్రియాంక రాష్ట్ర స్థాయి
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, అంతేకాకుండా ఫిట్నెస్ కూడా ఫిట్నెస్ ఔత్సుకురాలు. ఆమె తన డ్రీమ్ని నెరవేర్చుకోవడమే కాక ఇతరులను కూడా ఆ మార్గంలో వెళ్ళేలా ప్రోత్సహించేందుకు గాను ఎంతో కృషి చేస్తుంది. అంతేకాదు వివిధ రకాల ఎన్జిఓలతో కలిసి నిరుపేద బాలికలు, పిల్లల సంక్షేమ, మహిళా సాధికారత వంటి సామాజిక కార్యాలయ కోసం తన వంతు సేవలను ఎన్నో చేస్తూ ఉంది ఈ యొక్క తారే. నెక్స్ట్ IPL 2025. IPL 2025. IPL 2025 షెడ్యూల్ అనేది విడుదల చేయడం అనేది జరిగింది. మార్చి 22న IPL అనేది ప్రారంభమవుతుంది. మార్చ్ 22వ తారీఖున ఈ IPL ప్రారంభమవుతుంది. ఇది ఎన్నో సీజన్ అంటే 18th IPL గుర్తుపెట్టుకోండి. మార్చి 22వ తారీఖున నెక్స్ట్ ప్రారంభమవుతుంది. ఇది 18వ IPL. ఓకే, నెక్స్ట్ IPL 18వ సీజన్కు సంబంధించి పూర్తి షెడ్యూల్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి BCCI భారత క్రికెట్ నియంత్రణ మండలి ఫిబ్రవరి 16వ తేదీన ఈ IPL మార్చి 22న ప్రారంభమవుతుంది. ఇది 18వ IPL అని అధికారికంగా ప్రకటించడం అనేది జరిగింది. ఓకే, మార్చి 22న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో డిపెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్, దాన్నే KKR అంటాం, అండ్ RCB రాయల్ ఛాలెంజ్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్తో IPL టోర్నీకి తెర అనేది లేవనున్నది. ఫస్ట్గా ఏంటంటే KKR అండ్ RCB అనేది దాంతో ఆ జట్లతోటి గేమ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మే 25వ తేదీన కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లోనే జరిగే ఫైనల్తో టోర్నీకి ముగింపు అనేది ఉంటుంది. ఓకే, మార్చి 22న ప్రారంభమై చివరిగా ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే మే మంత్లో 25వ తారీఖున దీని కథ ముగిసిపోతుంది. ఓకే.